ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధి పరంగా వారు ఉంటే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అని ఈరోజు వికసిత్ సంకల్ప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మరి ఏ విధంగా మోదీ గారు గ్యారంటీ మనకి ఇవాళ అందిస్తా ఉన్నారు. ఈ విషయాలన్నిటిపైన కూడా మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమాలను మనము ఇక్కడ కూర్చొని ఏర్పాటు చేసుకొని ముఖ్యులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడైతే బూతులు ఇప్పుడు కొన్ని ఇంకా కొన్ని చోట్ల బలహీనంగా ఉన్నాం, కొన్ని చోట్ల శక్తి కేంద్రాలు లేరు, కొన్ని చోట్ల బూతుల అధ్యక్షులు లేరు, కొన్ని చోట్ల మండల అధ్యక్షులు లేరు. ఎక్కడెక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఇమ్మీడియట్ గా ఫిల్అప్ చేసుకోవాలి. వెంబడే దాన్ని పూర్తి చేసుకొని అధ్యక్షులు లేని చోట అధ్యక్షులు వేసుకోవడం, ఎవరైతే అధ్యక్షులు ఉత్సాహం లేదు, వాళ్ళు పని చేయడానికి సమయం ఇవ్వడం లేదు, లేదా ఉత్సాహం చూపించడం లేదు, లేదా వాళ్ళకి ఇంకేదైనా కారణాలతో రాలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఎలక్షన్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో వాళ్ళు సమయం ఇవ్వలేకపోయినా కూడా వారితో మాట్లాడి సమయం ఇవ్వలేని వాళ్ళని కూడా ఇమీడియట్ గా వాళ్ళని చేంజ్ చేసి ఎవరైతే అక్కడ యాక్టివ్ గా పనిచేయడానికి ఉన్నారో వాటిని నిర్ణయం చేసి అందరినీ కలిసి పనిచేయించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు మనం ఇక్కడ నిర్వహించాం. ఆ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసుకొని ఈ లక్ష్యాలను కూడా తీసుకెళ్లే లక్ష్యంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాబోయేటటువంటి ఇప్పుడు షెడ్యూల్ ఈ నెలలో వచ్చేస్తుంది, ఇంకో 10 రోజుల లోపల మనకు షెడ్యూల్ వస్తుంది. 12, 13, 14 ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వచ్చే నెల ఎలక్షన్లు ఉంటాయి. సో మనకు సమయం అనేది లేదు ఇంకా. సో ఇంకా మనం ఏదో దూరం ఉందిలే చూసుకుందాంలే అంటే మనం సమయం మన చేతకెళ్ళి దాటిపోతుంది. పోయిన సమయం తిరిగి రాదు. కాబట్టి ఈ సమయాన్ని అంతలో ఒక్కొక్క నిమిషాన్ని కూడా మనం చాలా ఉపయోగించుకొని ఎక్కడ కూడా వృధా కానియకుండా మన పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నిమగ్నం కావాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మన దేశం కోసం ఇది ఏ విధంగా లాభం కలుగుతుంది, పేదవాళ్ళ కోసం ఏ విధంగా వారు ఇవాళ ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి ఆలోచన చేస్తున్నారు, ఒక విజన్ తో ఏ విధంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా మనం గ్రామాన ప్రజల్లో మీటింగ్లలో విని మనము మన లోపలనే పెట్టుకొని మనం సంతోషపడడంతో కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలను తీసుకెళ్ళడమే మన యొక్క విజయానికి చేరువవుతున్నటువంటిది వారి యొక్క ఆలోచన. దాన్ని మనం బూత్ స్థాయి నుంచి కూడా మనం బలోపేతం చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా బూత్ స్థాయిలో మనం బలోపేతం చేసుకోవాలంటే ఆ బూత్ లో ముఖ్యమైనటువంటి కీ ఓటర్లు ఎవరు, ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయా, 15 ఓట్లు ఉన్నాయా, లేదా ఆయన 10 మందిని ఇంకా ఆయన కాకుండా ఇంకో 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా, వాళ్ళని కలిసి మనం మాట్లాడి ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. అక్కడ ఉన్న ఆ ఊళ్ళో కుల పెద్దలు ఎవరు, ఆ కుల పెద్దలను కలుసుకోవడం, వారికి మన నుంచి ఒక భరోసా ఇచ్చి రేపు పొద్దున మీకు ఏదైనా సరే మేము అండగా ఉంటాం, మీ యొక్క సహకారం మాకు చేయండి అని చెప్పి ఒప్పించడం లబ్ధిదారులే కదా. ప్రతి ఇంట్లో ప్రతి ఓటర్ లబ్ధిదారులే భావించాలి. ఆ విధమైనటువంటి వాళ్లకు ప్రతి ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేయాలి. అయ్యా కోవిడ్ లో మనం వ్యాక్సినేషన్ వేసుకున్నామా లేదా, మన ప్రాణం ఈరోజు మనల్ని నరేంద్ర మోదీ గారు కాపాడిందా లేదా, ఆయన దీని గురించి ప్రపంచంలోనే ఎన్నో దేశాలకు మన వ్యాక్సిన్ పంపించింది. మన దేశ ప్రజలకి వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు విదేశాల్లో కూడా వ్యాక్సిన్ ఇచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడినారు. ఆ రోజు ఏమన్నారు, ఉట్టి నీళ్ళు అన్నారు. ఎవరు ఇక్కడ ఉన్న ఆ రోజున్న కేసీఆర్ కావచ్చు, ఈ రోజున్న రాహుల్ గాంధీ కావచ్చు, నీళ్లు ఇవి ఏం లేవు, ఉట్టి నీళ్ళు అన్నారు. నరేంద్ర మోదీ గారు స్వయంగా టీకా తీసుకొని అందరికీ కూడా స్ఫూర్తినిచ్చింది, టీకా తీసుకోవాలి. వాళ్ళేమో దాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేసింది. మన కార్యకర్తల మధ్య వెళ్ళి మనం ప్రోత్సాహం చేసినాం, వ్యాక్సిన్ తీసుకోండి. ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మన లోపల ఒక అలాంటి వ్యాధులు ఏవైతే తట్టుకునే శక్తి మనకి ఈరోజు వచ్చింది. ఒక రెసిస్టెన్స్ పవర్ ఆఫ్ వ్యాక్సినేషన్ వల్ల మనకు అందరికి వచ్చింది. సో ఈరోజు ఈ అన్ని విషయాల్లో ప్రతి ఇంటికి పేదవాళ్ళకు బియ్యం రాని ఇల్లు ఉందా, ఒక్క ఇల్లన పేదవాళ్లకు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి రేషన్ బియ్యం అందరి ఇల్లు ఏదైనా ఒక ఇల్లను ఉందా, మనం కన్విన్స్ చేయాలి. ఈ బియ్యం కరోనా నుంచి ఇప్పటిదాకా కాదు, వచ్చే 5 ఏళ్ళ కూడా మీకు ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు.
ఒకసారి మనం రుణం తీర్చుకోవాలా లేదా అనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం కన్విన్స్ చేసుకోవాలి. మన కార్యకర్తలు చేయాల్సింది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వెళ్ళి బూత్ స్థాయిలో ఉన్నటువంటి మనం పన్నా ప్రముఖులు అంటాం. పన్నా ప్రముఖులు అంటే ఒక్కొక్క పన్నాకు 60 ఓట్లు ఉంటాయి. ఆ 60 ఓట్లు ఒక మన కార్యకర్తలు నిర్వహించుకోవడం. ఆ 60 ఓట్ల కోసం ఆ కార్యకర్త వాళ్ళ చుట్టే రోజు వస్తారు, రౌండ్ కొడుతున్నారు 60 ఓట్ల చుట్టూ. ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు మనకు వేసే విధంగా మనం వాళ్ళ మీద రోజు వాళ్ళని పోయి అడుగుతూ ఉండాలి. సో ఆ విధంగా మనం ఈ 4 రోజులు కష్టపడి ఈ వచ్చినటువంటి షెడ్యూల్ వచ్చినట్టు మనం ఓట్లు వచ్చినట్టే, ఎలక్షన్ వచ్చేసినట్టే. కాబట్టి ఈ సమయం వృధా చేయకుండా మనం వచ్చేటటువంటి భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మన అధికారంలో లేవు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అధికారంలో ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తారు, ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ మనం కూడా మన పార్లమెంట్ సీటు గెలుచుకోవడం వల్ల ప్రతి కార్యకర్త కూడా ఒక ధైర్యం అనేది అపోజిషన్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నా ఈడ మన యొక్క ఎంపీ ఉంటే ఇక్కడ ప్రతి కార్యకర్త కూడా ఒక బలము, ఒక శక్తి, ఒక ధైర్యము. మేము ఎదుర్కొంటాం, కేంద్రంలో మా పార్టీ ఉందిగా, మా ఎంపీ ఉన్నది ఇక్కడ అనేటటువంటి ధైర్యాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కలిగించినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ మనం బూత్ లో మీకున్నాం, ఏ బూత్ లో మన బూత్ అధ్యక్షుడు లేడు, ఆ బూత్ కమిటీ పూర్తిగా ఉందా లేదా, లేకుండా శక్తి కేంద్రంలో ఉన్న వాళ్ళు యాక్టివ్ ఉన్నారా లేదా, ఆ మండలాధ్యక్షుడు యాక్టివ్ గా పనిచేస్తున్నా లేదా, సమయం ఇవ్వగలుగుతున్నా లేదా, సమయం ఇవ్వలేకపోతే మనం అక్కడ ఇంకోటి నియమించుకోవాలి. ఈ 2 నెలలు మనం పనిచేయాల్సిందే. ఈ 2 నెలలు మనకు అది ఉంది ఇది ఉందని చెప్తే లాభం లేదు. ప్రతి వారికి తెలిసింది కదా, ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి తెలిసింది కదా, అని చెప్పుకోవాలి మనం. అయ్యా మన శ్రీరాముడు ఇన్ని రోజులు షెడ్లో పెట్టిందమ్మా. గతంలో ఉన్నోళ్ళంతా 500 ఏళ్ల నుంచి మన శ్రీరాముడు ఆయన జన్మభూమి అయినటువంటి అయోధ్యలో ఒక షెడ్ కింద ఉన్నాడు. మరి ఈరోజు ఆ షెడ్ కింద ఉన్న రాముని తీసుకొచ్చి ఆయన సొంత గుడిలో ఈరోజు రాముడు శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ నరేంద్ర మోదీ గారు చేసిండు అంటే అది ప్రజలలోకి చాలా ఎమోషనల్ గా పోయినటువంటి సందర్భం. ఆ సందర్భం వాళ్ళు ఇన్ని రోజులు రాముడు బయట ఉన్నాడా అనేది మనం మళ్ళీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేయాలి. ఇది గుర్తు చేస్తూ ఈరోజు మన దేశంలో మన శ్రీరాముడు మన దేవుడికి మన యొక్క గుడే లేనటువంటి పరిస్థితిని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ చేసిందంటే ఈ దేశానికి మంచి రోజులు వచ్చినాయి. రామరాజ్యం రాబోతున్నది, కొత్త యుగం ప్రారంభమైంది. ఈ కొత్త యుగానికి మనమందరం కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ యొక్క భవిష్యత్తులో మనమందరం కూడా బాధ్యులమైన ఈ దేశం నిర్మించడం మనమందరం కూడా భాగస్వాములమే. కాబట్టి మనకందరికి కూడా ఒక అదృష్టం కలిగింది. కాబట్టి మనమందరం కూడా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి ఈ భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలోకి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన ఏదైతే నరేంద్ర మోదీ గారు ఇవాళ చేస్తున్నారో మనమందరం కూడా వారికి అండగా ఉండి మన వెనుక ఉంటే రేపు మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా ఈ దేశంలో ప్రపంచ దేశాలను కొట్టిపడేసే విధంగా చేయగలిగినటువంటి శక్తి ఈరోజు నరేంద్ర మోదీ గారికి ఆ శ్రీరాముడు ఇచ్చిండు అనేటటువంటి విషయాన్ని మనం అందరం తీసుకెళ్ళాలి.